5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎలక్షన్ ఫలితాల్లో ఓటర్ల చైతన్యం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. పాలన నచ్చితే గెలిపిస్తారని, లేదంటే తప్పకుండా గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. బెంగాల్, తమిళనాడు, కేరళలో ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని చెప్పారు. ప్రజా నిర్ణయంతో అసోం, పుదుచ్చేరిలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్ ప్రజల నమ్మకాన్ని గెలవడంలో మోడీ, అమిత్ షా చేసిన కృషి గొప్పదని అభివర్ణించారు. ఈ సందర్భంగా మోడీ, అమిత్ షాకు పవన్ అభినందనలు తెలిపారు. మరోవైపు విజయ్ను పొగడ్తలతో ముంచెత్తారు. అనతి కాలంలోనే గొప్ప విజయాన్ని సాధించిన విజయ్ను మనసారా అభినందించారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పోరాటం బలమైనదని చెప్పారు. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వచ్చారు, కొత్త పార్టీలు స్థాపించారు. కానీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. కమల్ హాసన్, విజయకాంత్, శరత్ కుమార్, చిరంజీవి వీరంతా పార్టీలు ప్రారంభించినా ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ అదే సమయంలో విజయ్ మాత్రం ఒక ట్రెండ్ సృష్టించారు. 2 ఏళ్లలోనే పార్టీని స్థాపించారు. ప్రజల విశ్వాసం సంపాదించి ప్రభంజనాన్ని సృష్టించారు. హంగామా లేదు, వ్యతిరేకులపై వ్యక్తిగత విమర్శలు లేవు, అధికార పార్టీపై అవినీతి ఆరోపణల టార్గెట్లు లేవు. ప్రజల్లోకి సింపుల్ గా వెళ్లారు. తాను చేయాల్సింది స్పష్టంగా చేశారు. పార్టీ హామీలను ప్రజలకు స్పష్టంగా వివరించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు, జేజేలు కొట్టారు. సీఎం అవడానికి కావలసిన అధికారాన్ని కట్టబెట్టారు. అంతిమంగా విజయం సాధించారు. విజయ్ది సాధారణ విజయం కాదు, ఇది ప్రజల నమ్మకానికి నిదర్శనంగా, రాజకీయాల్లో కొత్త లెసన్స్ గా చెప్పాలి. తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ మార్పు, రాజకీయ మార్పు జరిగింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీదే అధికారం. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సామాజిక సమీకరణాలు, ఓటర్ల నాడిని విశ్లేషిస్తూ వెలువడిన ఈ సర్వే వివరాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. 3వ స్థానానికి పరిమితం అవుతాదన్న పార్టీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఏలబోతోంది. అయితే ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇప్పటి వరకు కేవలం జయలలిత మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆమె 1991 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ 35 ఏళ్ల తర్వాత విజయ్ ఆమె రికార్డును బద్దలు కొట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీవీకే చీఫ్ దళపతి విజయ్ జోసెఫ్ అధికార డిఎంకే, అన్నా డిఎంకే కూటములను చావుదెబ్బ కొట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీవీకే చీఫ్ దళపతి విజయ్ జోసెఫ్ అధికార డిఎంకే, అన్నా డిఎంకే కూటములను చావుదెబ్బ కొట్టారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో విజయ్ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. ఆయన పోటీ చేసిన 2 స్థానాలు పెరంబూర్, తిరుచి ఈస్టులోనూ విజయం సాధించారు. తొలి అడుగులో రాజకీయ స్థిరత్వం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసి విజయాన్ని అందుకున్నారు. భారీగా ఉన్న అభిమాన గణం ఆయనకు ఓటు బ్యాంకుగా మార్చుకొని తమిళనాట విజయ దుందుబి కొనసాగిస్తున్నారు. ఇక గతంలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత రికార్డును విజయ్ తిరగరాశారు. ఇప్పటి వరకు కేవలం జయలలిత మాత్రమే తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1954 ప్రకారం ఒక అభ్యర్థి ఒకేసారి 2 చోట్ల పోటీ చేయొచ్చు. దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇలా జరిగింది. 2 సీట్లలో గెలిస్తే ఏదో ఒకదానికి రాజీనామా చేయాలి. గతంలో జయలలిత కూడా 1991 అసెంబ్లీ ఎన్నికల్లో బర్గూర్, కాంగేయం నుంచి పోటీ చేసి 2ంటిలోనూ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. దీంతో కాంగేయం స్థానానికి రాజీనామా చేసి బర్గూర్ ఎమ్మెల్యేగా ఆమె కొనసాగారు. సరిగ్గా 3.5 దశాబ్దాల తర్వాత విజయ్ కూడా 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ గెలుపును ఎవ్వరూ ఊహించలేదు. ఆ పార్టీ 3వ స్థానంతోనే సరిపెట్టుకుంటుందని అందరూ అంచనా వేశారు. సర్వేలు కూడా అలాగే జోస్యం చెప్పాయి. అన్ని సంస్థలు డిఎంకే కూటమిదే అధికారమని ఢంకా బజాయించాయి. ఒక్క యాక్సెస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే పార్టీకి విజయం సాధించే అవకాశం ఉందని సరిగ్గా అంచనా వేసింది. ఆ సంస్థ చెప్పినట్టుగానే ఒక్కసారిగా ఎన్నికల ఫలితాలు తలకిందులయ్యాయి. తమిళ ప్రజలు మాత్రం ఎవ్వరూ ఊహించని తీర్పిచ్చారు. ముందుగా విజయ్ 3వ స్థానానికి పరిమితం అవుతారు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విజయ్ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా, గేమ్ చేంజర్ గా అవుతారు అని అంతా అనుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే కింగ్ మేకర్ కాస్త కింగ్ గా నిలిచారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఇక
తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ స్టార్ట్ చేసిన 2 నెలల వ్యవధిలోనే విజయ్ సీఎం పగ్గాలు అందుకోవటం చారిత్రాత్మక రికార్డ్ అని చెప్పాలి. ఇక వెండి తెరపై దళపతిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తుంటే ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారబోతోంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు విజయ్ గట్టి చెక్ పెట్టారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసి ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా తమిళనాడు మాజీ సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ పార్టీని భూస్థాపితం చేశారు. సీఎం స్టాలిన్ ని సైతం టీవీకే పార్టీ అభ్యర్థి మట్టి కరిపించారు. విజయ్ ని అసెంబ్లీకి కూడా రాలేవు అన్నారు అప్పటి సీఎం స్టాలిన్. తీరా చూస్తే విజయ్ సీఎం అయ్యి అసెంబ్లీలో ఉంటే మాజీ సీఎంగా స్టాలిన్ ఇంట్లో కూర్చున్నారు.